అభి అన్న అంటాం, సుధీర్ అన్న, ఆది అన్న, ఇలా అందరిని అన్న అన్న అని పిలుస్తాం. బట్ రాఘవ్ గారు మాత్రం వచ్చేసింది, రాఘవ్ గారు, రాఘవ సారు ఇలా వచ్చేస్తుంది. చాలా సైలెంట్గా ఉండడం వల్ల ఎలా ఉంటుందో నన్ను అనేస్తారు, కానీ నాకేంటి అరే స్టైల్ సరదాగా వెళ్ళిపోతే. ఒకసారి నాతో రాఘవ గారు అన్న మాట ఏంటంటే, ఎందుకు తేజ నువ్వు నన్ను రాఘవాని పిలువ అన్నారు. కొన్ని మీ వాడు స్కిట్లు టెలికాస్ట్ అవుతుంది మురారి. అవునండి, రాఘవ గారు రిటైర్మెంట్కి వచ్చేస్తున్నారు, కుర్రాడు వస్తున్నారు అది కింద కామెంట్. ఏమనుకుంటారు ఆడియన్స్ అందరూ, నేను ఎప్పుడు కుర్రాడు కుర్రాడు ఆల్మోస్ట్ ఆల్ 450 స్కిట్స్ ఒక ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చేశారు కదా సార్. ఆ ఫీల్ అసలు అది క్యారీ చేయడం అనేది ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి, చాలా థ్రిల్గా కూడా ఉంది. మేడం రాగానే కౌంజు రోస్ట్, యు నో కౌంజు కౌంజు పిట్ట. Is it a dish? Yes ma'am. Big 4 days he's not picking up my call only. It's been 4 days. ఏమండి చూసారు రాఘవ గారు సిగ్గుపడుతున్నారు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ తెలుగు మా ఇంటికి చెప్తున్నారండి, మా ఆవిడకి సిక్కిస్తుంది నీతో ఉంటే. డైరెక్ట్ గా ఒక ఆడపిల్ల చెప్పింది ఏమని, ముంబై నుండి నన్ను పిలిచి నాతో మాట్లాడతలేదు, నాతో సార్ స్వప్నారా సార్. కొత్త పేర్లు ఉన్నాయి మీరు చెప్తుంటే. అవునండి, కొత్త టేస్ట్లు ఉన్నాయి, కొత్త ఐటమ్స్. మామూలు ఇక్కడ కస్టమర్స్ పెట్టడం కోసం మీరు ఏమైనా స్పెషల్గా ఎప్పటికప్పుడు తయారు చేయడం కోసం ట్రై చేస్తుంటారు? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ ఐటమ్స్ అన్ని మనకి దగ్గర స్టార్టర్ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుందండి. ఫుడ్ ఫెస్టివల్ Yes. అదే టైంలో వచ్చాను. ఇప్పుడు కుక్కడపల్లి వచ్చినా ఇప్పుడు హెవీగా ఉంటుంది. కస్టమర్స్ వెయిట్ చేయడం ఇష్టం లేక వాళ్ళు ఎక్స్టెన్షన్ కూడా చేశారు. అవునండి, పక్కన ఇంకా ఎంత సీటింగ్ వచ్చింది? మనది ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకొక 162 సీటర్ పెంచామండి. ఎంత సీటింగ్ అన్న? ఇది వచ్చేసి 185 సీటర్ అండి. 185 + 165 కూడా అదనంగా వచ్చింది. అవునండి, ఈ వీడియో చూసి ఎవరైనా మామూలుగా వస్తుంటే కనుక రష్ ఉందని ఫీల్ కాకుండా ఇంకా 150 + ఆల్మోస్ట్ 165 సీటింగ్ ఎక్స్ట్రా వచ్చిందంట. అటాక్ చేసేది ఇబ్బంది ఏమీ లేదు. అడగంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకంటే కొద్దిగా గొప్ప పర్సన్ అని నా ఉద్దేశం. అన్నా ఏదన్నా లేకపోయి మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి బాధ్యత ఉంది, చాలా డెడికేషన్ ఉంది. నేను నిజంగా మా తేజ గారు కూడా జబర్దస్త్ వచ్చినప్పుడు చాలా బాధ్యతగా ఉంటాడు, ఎంత పాలిష్డ్గా మంచి చక్కగా మాట్లాడుతూ ఇచ్చిన క్యారెక్టర్కి జస్టిఫై చేస్తూ అంత నీట్గా చేస్తాడు, చక్కగా డెడికేషన్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏమండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మనది ఆహా, అమెజాన్, నెట్ఫ్లిక్స్ మధ్య డబ్బులు కట్టే సబ్స్క్రిప్షన్ కాదండి, ఫ్రీ సబ్స్క్రిప్షన్. కింద సబ్స్క్రైబ్ పక్కన ఉండదుగా, దాన్ని ఇది చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్తో కొత్త వీడియోస్ చెబుతున్నా కదా. నెక్స్ట్ మామూలు వీడియోస్ రావట్లా, సూపర్ గెస్ట్లు వస్తున్నారు. అండ్ ముందు ఈ వీడియో చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. యాక్చువల్గా ఎప్పుడు ఊపు ఉంటుందన్న, మీరు సౌమ్యం కాబట్టి నేను కూడా ఇంట్లో చాలా సౌమ్యంగా ఇచ్చాను. చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను మన రాఘవ్ గారితో నేను వీడియో చేయాలని. ఆల్మోస్ట్ ఆల్ నేను 6 months నుండి వెయిట్ చేస్తే సార్ నాకు ఇప్పుడు దొరికారు. అంటే లేదు, సార్ బిజీగా ఉండి నాకు కుదరలేదు. అండ్ నేను ఎప్పటి నుంచో మా జబర్దస్త్లో చాలా మంది నాకు కింద కామెంట్స్లో కూడా రాఘవ్ గారితో ఇప్పుడు వీడియో అని అడిగారు. ఇదిగోండి వచ్చేసాను ఈరోజు మన రాఘవ్ గారిని తీసుకొని వచ్చి. సార్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నా రిక్వెస్ట్ మన్నించి మా టేస్టీ తేజకి ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎంతకాలం నన్ను రావాలని అడిగిన మీ సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ డన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నుంచి మీకు ఒక క్వశ్చన్ సార్. మీరు ప్యూర్ వెజ్ అని అందరికీ తెలుసు. వెజ్లో మీరు ఎక్కువగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? వెజ్ అంటే ఇంట్లో తినేదా, హోటల్కి వస్తే తినేదా? ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా సార్? మరి ఇంట్లో తినే ఏది ఇష్టం అంటే ఇంట్లో ఏది పెడితే అది మూసుకుని తినాలి.
ఏది పెడితే అది మూసుకొని తినాలి. బయటకు వచ్చినప్పుడు జనరల్గా ఎక్కువ ఫస్ట్ నేను ఇడ్లీకి ప్రిఫర్ చేస్తాను. ఇడ్లీ అంటే సింపుల్ గా లైట్ లో ఉండాలి ఆ ఫుడ్ అని చెప్పేసి. లైట్కి వెళ్ళిపోయి రెస్టారెంట్స్ ఇప్పుడు మనం ట్రైన్ రెస్టారెంట్ ఆల్రెడీ ఒకసారి మీరు ఇక్కడ టేస్ట్ చేశారు. ఎలా ఉంది మామూలుగా ఇక్కడ ఫుడ్ మీకు తిరిగిపోయిందండి నిజంగా. అవునా? నెక్స్ట్ అంటే దీని అట్మాస్ఫియర్ కానీ, పిల్లలు బాగా ఇష్టపడతారు, టేస్ట్ కానీ అన్ని ఎవ్రీథింగ్ దేనికదే స్పెషల్ సర్వీస్ కానీ అన్ని చాలా బాగుంది. ఓకే సార్, ఈ రోజు ఫుడ్ లో మనం రెగ్యులర్ గా నేను ఎప్పుడు చేసే ప్యాటర్న్ కాకుండా ఒక వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ప్యూర్ వెజ్, నేను ప్యూర్ నాన్ వెజ్. వెజ్ వేసెస్ నాన్ వెజ్ కాంపిటీషన్ పెట్టుకుందాం సార్. మొత్తం మన ఇద్దరికి పెట్టుకుందా చెప్పండి. మీరు వెజ్ తినాలి, నేను నాన్ వెజ్ తినాలి, లేదా రివర్స్ చేద్దామా? ఇలాగే తిందాం, వెజ్ తిందాం సార్. నాకు కొద్దిగా చేపల లడ్డు తినంటే భయం. ముళ్ళు తీసేస్తాను సార్. మామూలుగా తిందాం, వెజ్ తిందాం. వెజ్ సార్, మీకు ఒక ప్లేట్ నాకు ఒక ప్లేట్ సార్ పెడదాము. తక్కువ టైంలో ఎవరు కంప్లీట్ చేస్తారు కాంపిటీషన్ పెట్టుకుందాం. తక్కువ టైంలో ఎవరు తినేస్తారు, ప్లేట్ అంతా తినేస్తారు తక్కువ టైంలోనా? అంతే మరి కాంపిటీషన్ అంటే. ఫుడ్ మనం ఎంజాయ్ చేస్తుంది. సరే సార్, ఎంజాయ్ చేయండి, మొత్తం కంప్లీట్ చేయాలి. ఒకటి నాకు లైట్ గానే పెట్టాలి, ఇది భలేగా ఉంది. ఎంజాయ్ చేస్తా. చాక్లెట్ లాగా మిడ్లీగా అలా అలా అలా. ఓకే డన్ సార్. యాక్చువల్ గా నేను మీతో కానీ ఎప్పుడూ షేర్ చేసుకోలేదు ఏంటంటే, నేను జబర్దస్త్ లో ఏ టీమ్ లీడర్ మా అభి అన్న గారు, అభి అన్న అంటాం, సుధీర్ అన్న, ఆది అన్న, ఇలా అందరిని అన్న అన్న అని పిలుస్తాం. బట్ రాఘవ్ గారు మాత్రం వచ్చేసింది, రాఘవ్ గారు, రాఘవ సారు ఇలా వచ్చేస్తుంది. నేను ఒకసారి ఇదే చెప్పాను రాఘవ్ గారు, మీతో చెప్పాను. అప్పుడు మీరు ఏమో రిప్లై ఇచ్చారు, మీకు గుర్తుందా? నేను చెబుతాను. ఏం లేదయా, మీరు గారు సార్ అన్న ముసలాన్ని చేస్తున్నారు, మీరేమో కుర్రాలుగా ఉండిపోతున్నారు. 100% ఇప్పుడు నా మనసులో అదే ఉంది. నేను అదే అందాం అనుకుంటున్నా. ఈ లోపు మీరు ఆల్రెడీ నాతో అన్నారు. ఎందుకంటే నేను చాలా సైలెంట్గా ఉండడం వల్ల ఎలా ఉండడం నన్ను అనేస్తారు. కానీ నాకేంటి, అరే ఒరే స్టైల్ సరదాగా వెళ్ళిపోతాం. ఒకసారి నాతో రాఘవారు అన్న మాట ఏంటంటే, ఎందుకు తేజాను నన్ను రాఘవాని పిలువ అన్నారు. ఓ అమ్మో, ఏంది రాఘవాని పిలవాలంట. అసలు అట్లా అనటం అనేది చాలా గొప్ప విషయం సార్. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జబర్దస్త్ వద్దాం సార్. ఆల్మోస్ట్ ఆల్ 10 years కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఫస్ట్ స్కిట్ నుండి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆల్ 450 స్కిట్స్, 50 ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ లో ఒక్క ఎపిసోడ్ కాకుండా, ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చేశారు కదా సార్. ఆ ఫీల్ అసలు అది క్యారీ చేయడం అనేది ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి, చాలా థ్రిల్గా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మల్లెమాలకి, మల్లెమాల యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే నా డైరెక్టర్స్, ఆ ప్రోగ్రామ్ చేసే డైరెక్టర్స్కి, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను అలా కోఆపరేట్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు అనమాట. మీరు అవుట్ ఆఫ్ ద సిటీ ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో నుండి చేసి పంపించి అసలు మిస్ కాకుండా చేశారు సార్. దానికైతే మేము చాలా అప్రిషియేట్. ఇప్పుడు చూసారా ఇంత డెలిషియస్ ఫుడ్ ఇది పెట్టి మీరు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఏం లేదు, నవ్వకుండా మాట్లాడుతుంటారు. నాకేమో దీని మీద మనసు లాగే. తీసుకోండి సార్, మీరు హ్యాపీగా ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. ఓకే, మనం అందుకే వచ్చాం. ఫుడ్ తిని ఎలా ఉందో మన వాళ్ళకి చూద్దాం. ఇది జస్ట్ సూప్ అనమాట, వెజ్ మ్యాంచోస్ సూప్. దీన్ని కానిచ్చేద్దాం. అండ్ చూద్దాం కదా, ఒక కంటెస్టెంట్ గా మామూలుగా మనం ఇన్ని స్కిట్లు చేసింది నేను మహా అయితే కొన్ని చేసుంటా, ఒక 100 దాకా దగ్గరగా. కంటెస్టెంట్ గా చేయడమే కష్టమై ఉండి, ఈయన టీమ్ లీడర్ గా అన్ని ఎపిసోడ్లు ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు. మీరు స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవ్వద్ది, నేను అవ్వగలను అని? అసలు అనుకోలేదండి. కానీ ఎవరికి వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం తప్ప ఎక్స్పెక్టేషన్స్ మనం చేయలేము. ఏముంది వల్ల అది మంచి హిట్ అయింది ప్రోగ్రామ్, జనంలోకి వెళ్ళింది, జనాలకు బాగా నచ్చింది. అలాగే టీం మెంబర్స్ కానీ టీం లీడర్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి కొత్తదనంతో చేయడానికి ప్రయత్నించారు. అదే సక్సెస్తో ముందుకెళ్ళింది. ఓకే డన్ అండి. యాక్చువల్గా మన జబర్దస్త్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇది చూసే సబ్స్క్రైబర్స్ కూడా వారి సపరేట్ టీమ్ లీడర్ ఒకళ్ళు ఉంటారు. ఒకరికి రాఘవ్ గారు ఇష్టం, ఒకరికి ఆది అని ఇష్టం, ఒకరికి అభి అని ఇష్టం, ఇలా సపరేట్ ఉంటారు. ఇన్ని టీమ్ లీడర్స్ ని ఇన్ని ఏళ్ళుగా చూసిన రాఘవ్ గారికి ఏ టీమ్ లీడర్ ఇష్టం నాకు తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, పర్టికులర్ గా ఒకళ్ళు అని ఇష్టం అని నేను చెప్పలేని పరిస్థితి నాకు. ఎందుకంటే నేను అందరిని చూసి నేర్చుకుంటున్నాను. ఒక్కొక్క టీమ్ లీడర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. మన ఆది గారు చూడండి, ఆయన నాన్ స్టాప్ పంచులు. అసలు మన బుర్ర పక్కకి తిప్పినోడు ఆయన. బుర్ర పక్కకి తిప్పితే ఎక్కడ ఏ పంచు మిస్ అవుతాం అన్నట్టు ఉంటుంది. మన అభి గారు, ఆయన గెటప్ వేసారంటే అదర్స్ మనకి యానిమేషన్స్ చూస్తున్నట్టు ఉంటుంది ఆయనది. ఒకవేళ అక్కడ సుధీర్ గారు వాళ్ళు చూసే ఉంటుంది, వాళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్ సూపర్గా ఉంటుంది. జగత్సింగ్ గారు, రామప్రసాద్ గారు ఇలాగా ఇలాంటి ప్రత్యేకత ఉన్నప్పుడు నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం అని చెప్పలేదు. అందరినీ చూసి నిజంగా నేను నేర్చుకుంటూ వాళ్ళ కాంపిటీషన్గా ఫీల్ అవుతూ నేను చేస్తున్నాను, నేర్చుకుంటూ చేస్తున్నాను. సూపర్, అదిరిపోయింది సార్. ఏంటంటే ఈ సూప్ వెజ్ మ్యాంచోస్ సూప్ అన్న, వెజ్ మ్యాంచోస్ సూప్. ప్యూర్ వెజ్ కాబట్టి మీకోసం ప్యూర్ వెజ్ తెప్పించాం. థ్యాంక్స్ అండి. లిటిల్ బిట్ స్పైసీగా ఈ సూప్ వేసుకుంటే ఏమో క్రిస్పీగా, లోపల ఏమో తాగుతా సరదాగా సాగిపోతుంది. కొన్ని మీ వాడి స్కిట్లు టెలికాస్ట్ అవుతుంది. మురారి అవునండి, రాఘవ్ గారు రిటైర్మెంట్కి వచ్చేస్తున్నారు, కుర్రాడు వస్తున్నారు.
అది కింద కామెంట్. చూసారా ఏమనుకుంటారు ఆడియన్స్ అందరూ? నేను ఎప్పుడు కుర్రోడిని. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. వాడిని కూడా నేను కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ వాడితో పిచ్చిగా చేయాలి, బాగా చేయాలి కూడా feel అవుతుంటాను. మీ పిల్లలతో కాంపిటీషన్ సార్ మీకు? పెట్టుకున్నప్పుడు మనం పరిగెట్టాలి. సూపర్ సార్, సూపర్. నాకైతే వెజ్ మ్యాన్సో సూప్ చాలా బాగుంది. నెక్స్ట్ సార్ గారి కోసం వెజ్ ఐటమ్స్ తెప్పించాను, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా నా కోసం తెప్పిస్తున్నాను. మీరు సరిగా అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నాకంటే కొద్దిగా గొప్ప పర్సన్ అని నా ఉద్దేశం. అన్నా ఏదన్నా లేకపోయినా మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి బాధ్యత ఉంది, చాలా డెడికేషన్ ఉంది. నేను నిజంగా మా తేజ గారు కూడా జబర్దస్త్ వచ్చినప్పుడు చాలా బాధ్యతగా ఉంటాడు. ఎంత పాలిష్డ్గా మంచి చక్కగా మాట్లాడుతూ ఇచ్చిన క్యారెక్టర్కి జస్టిఫై చేస్తూ అంత నీట్గా చేస్తాడు. చక్కగా మంచి డెడికేషన్గా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డన్ సార్. ఓకే, మనకి సూప్ కంప్లీట్ చేసాం. సూప్ మీకు బాగా నచ్చింది అన్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఐటమ్స్ కూడా వచ్చేసి. బట్ సార్ నాకు డౌట్ సార్, యాక్చువల్గా మనం చాలా స్కిట్స్ చేస్తూ ఉంటాం కదా. ఈ స్కిట్స్ చేసేటప్పుడు ఐ మీన్ ఒకరికి పర్సనల్గా ఒక స్కిట్ ఇష్టం ఉంటుంది. అలా మీరు ఇన్ని స్కిట్లు చేశారు, దీంట్లో మీకు బాగా మనసుకు నచ్చిన స్కిట్ ఏంటి? నాకు స్కిట్లు ఎక్కువ అయిపోవడం వల్ల కొద్దిగా చాయిస్ కష్టమే ఉంటుంది నాకు. సరే, టాప్ 3లో. ఆ టాప్ 3లో చెప్పాలంటే నాకు దశావతారం బామ్మ చేశాను కదా. అబ్బా అది అసలు ఎన్ని సిరీస్లు చేసినా సూపర్ సార్. అది లక్కీలీ అదొకటి. అలాగే సుజాత గారు ఎవర్ గ్రీన్. అది సిరీసే ఉంటాయి. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగేది సుజాత స్కిట్ మళ్ళీ చేయండి అని అడుగుతాను. సుజాత అంటే చాలు. అది మీరు చెప్పడం ఒక ఎత్తు, మీ మురారితో చెప్పించారు ఒక స్కిట్ లో. మా మురారి అసలు జబర్దస్త్లో కనపడుతుంది. ఇంకా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఆ స్కిట్ చూసినప్పుడు సుజాత అని పిలుస్తుండేవాడు. అవునా? ముద్దు మాటలతో అది పిలుస్తుండేవాడు. ఇప్పుడు ఏం క్లాస్ సార్ మనోడు? ఇప్పుడు థర్డ్ క్లాస్. ఓకే డన్ సార్. మొత్తానికి అయితే మనోడిని కూడా ఎక్కించారు. నెక్స్ట్ మూడో స్కిట్ చాలా స్పైడర్ మ్యాన్ ఒకటి. స్పైడర్ మ్యాన్ అంటే నాకు అందులో ఎందుకు ఇష్టం అంటే జనరల్గా స్పైడర్ మ్యాన్ రొటీన్గా మామూలుగా వేసేయచ్చు. అలా కాకుండా స్పైడర్ మ్యాన్ రిటైర్డ్ అయిపోయింది. ఆ ఊహ అది ఎలా ఉంటుంది అని చేసి ఒక ప్రయోగం చేసానేమో నేను ఆనందపడ్డా. చాలా బాగుంటుంది సార్ అది. ఎందుకంటే జిగురు అయిపోయింది అనే సెన్స్ నాగబాబు గారు వైరల్ అయింది అప్పట్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా స్పైడర్ మ్యాన్ జిగురు అయిపోయిందని అన్నారు జనాలు. అదొకటి. ఇంకా చాలా ఉన్నాయండి ఇలాగా మంచి పేరు వచ్చింది. డన్ సార్. అండ్ మనం ఇప్పుడు క్రిస్పీ కార్న్ సార్ ఒకసారి టేస్ట్ చేయండి. స్టార్టర్ కదండి క్రిస్పీ కార్న్ అన్న, లైట్ స్పైసీగా వడ్డిస్తున్నారు, తినిపిస్తున్నారు. మరి తినాలి కదా సార్. మీరు ఇలా అలవాటు చేస్తే రేపు నా పరిస్థితి అంటే భయంగా ఉంది. రేపు నుంచి వచ్చి కూర్చుంటారే మీ ఇంటర్వ్యూలు ఎక్కడైనా తెలుసుకుని అక్కడ వచ్చేస్తుంటాను. చాలా మంది ఎప్పుడు అడిగేది ఏంటంటే జబర్దస్త్ మాకు ఛాన్సెస్ లేవా చాలా మంది అడుగుతారు. ఇప్పుడు నా సెన్స్ లో ఓకే, అది మేము చెప్పడం కన్నా టీమ్ లీడర్ పొజిషన్ లో ఉండి మీరు కొత్త వాళ్ళకి జబర్దస్త్ లో ఎటువంటి ఆపర్చునిటీస్ ప్రెసెంట్ ఉన్నాయి అనేది ఒకసారి ఉందండి. కొత్త వాళ్ళ కోసం జబర్దస్త్లో ఎప్పుడు వచ్చే ఉంటాయి. అయితే ఆల్రెడీ మమ్మల్ని అడిగిన వాళ్ళు చాలా మంది నేను చెప్పిన సమాధానం విన్నాను, తిట్టుకోవచ్చు, ఎన్నిసార్లు నిన్న కలవలేదు అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక టైం ఉంటుంది. మనం ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కలవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఆ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. కొంతమంది అంటే రాగానే నన్ను వెనకాల పెట్టేసేయండి, డైలీ లేకుండా వెనకాల ఉంటారు, ఇలా ఉంటారు. అది కాదు కదా, లోపలికి ఎలాగో దూరేస్తే అక్కడ కరెక్ట్ కాదు. ముందు మనం ఏంటో ప్రూవ్ చేసుకుని వెళ్తే ముందే డైలాగులు ఉంటాయి కదా. శాంత్ కుమార్ గారి జర్నీ అయితే సూపర్ సార్. అది ఓకే, నాకు తెలిసిన జర్నీ ఏంటంటే ఒక ఈవెంట్కి వెళ్తే మీరు శాంత్ కుమార్ గారిని చూసి ఆయన పెర్ఫార్మెన్స్ నచ్చి మీ అంతా మీరే తీసుకొచ్చి స్కిట్లో పెట్టుకున్నారు. దాని తర్వాత రాఘవ గారి దగ్గర చేసి టీమ్ లీడర్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ ఒక మూవీ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సూపర్. అది మీ ఎలా ఉంది ఆ ఫీలింగ్? మీకు ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి, చాలా వండర్ గా కూడా ఉంది. అంటే ఆయన జబర్దస్త్ రాకముందే నాకు తెలుసు. ఒక స్టేజ్ ఈవెంట్ లో కలిసినప్పుడు ఆయన నా రూమ్ దగ్గరికి వచ్చి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి పరిచయం చేసుకుని ఆయన చేసిన ఐటమ్స్ వినగానే నేను అడిగాను, చేస్తాను. ఆయనలో ఉన్న పేషెన్సీ, హార్డ్ వర్క్ అన్నీ నాకు తెలుసు. చేశారు నిజంగా. అతను కూడా చూసి మనం నేర్చుకోవచ్చు. ఎక్కడ లేని ఐ మీన్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి ఐ మీన్ జబర్దస్త్ లో టీమ్ లీడర్ హోదా ఇచ్చింది. జబర్దస్త్ టీమ్ లీడర్ నాట్ ఏ జోక్ సార్. దాని తర్వాత ఒక మూవీ డైరెక్టర్ ఇంత ఇది చేయడం అనేది నాకు చాలా, ఒక ఆర్టిస్ట్ తోటి సెలబ్రిటీకి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంతో మంది కంటెస్టెంట్స్ తో చేశారు. ఈ కంటెస్టెంట్స్ తో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అందరినీ చెప్పలేము సార్, మాత్రం చెప్పలేదు. టీమ్ లీడర్లు అయితే ఓకే, అట్లీస్ట్ ఒక ఇద్దరు చెప్పండి సార్. ఆ కంటెస్టెంట్లు కూడా అంటే నాకు కంటెస్టెంట్లు మారుతూ వస్తుంటారు కదా, అలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు గట్టిగా నాకు సపోర్ట్ చేస్తుంటారు. అంటే టీం అన్నప్పుడు అందరం కలిస్తే కదా టీము. అలా కంటెస్టెంట్లు అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి నాగి తను గట్టి కంటెస్టెంట్ నాకు సపోర్ట్. అలాగే మిగతా వాళ్ళు ఉన్నారు, పని, అశోక్, మోహన్ లేడీ గెటప్ మోహన్కి తనకంటూ ప్రత్యేకత తెచ్చేసుకున్నాడు.
తను అక్కడే వంటలక్క. కోకిల తోటి అసలు ఆ ఒక్కటి మారిపోయింది సార్, ఒక్క స్కిట్ మారుస్తుందంటే అదే ఎగ్జాంపుల్. కోకిల అంటే నేను అనుకున్నా మోహన్ అన్నవాడు కూడా ఉప్పినే వచ్చేసిన వాడు కాదండి. అవును, తను ఆల్రెడీ నంది అవార్డు 4 నంది అవార్డులు వచ్చాయి. యా. తెచ్చుకున్నవాడు తను ఎలా వాడాలి, మంచి ఆర్టిస్టే కదా అని బాగా ఆలోచించా. తన డిక్షన్ని తన పర్సనాలిటీని చూసి ఒకరోజు నువ్వు ఇలా చేసి చూడు అలా చేసి చూడు అని అడిగితే చెప్పి అక్కడే కోకిల వర్కౌట్ అయింది. సార్ అది మీకు గుర్తుందో లేదో ఇంకోటి చెప్పనా సార్, నేను ఆ టైంలో ఐ మీన్ కోకిల టైంలోకి ఇంకా వాడు మీ టీంలో పర్మనెంట్ కాదు, పార్టీ మీటింగ్ తిరుగుతా చేస్తూ ఉండుంటాడు. అవును, ఆ కోకిల క్యారెక్టర్ చేయాల్సింది నేను. మీరు నన్ను అడిగారు అభిగా టీంలో నేను చేస్తాను. అప్పుడు నేను జాబ్ దృష్ట్యా బెంగళూరు నుండి వెళ్ళి వస్తూ ఉండుంటాను. అప్పుడు మామూలుగా ఈ గెటప్ కావాలి, కొంచెం ఈ రకంగా బిగ్గర గయ్యాలి టైప్ కావాలి తేజ అంటే, సార్ మాది 4వ స్కిట్ అవ్వగానే నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను సార్ అంటే, అవునా సరేనండి మనం చూద్దాం ముందు రోజు మనకి అనుకుని అప్పుడు చెప్పారు. నేను అనుకున్నా నేను అది చేసిన తర్వాత అబ్బా మిస్ అయ్యానే అని ఫీల్ అయ్యాను క్యారెక్టర్. మీకు మేబీ ఎందుకంటే మనకు అప్పుడప్పుడు క్యారెక్టర్ కావాలంటే వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాం. ఆ రకంగా మీరు నన్ను అడిగారు అంతేగాని నాకు అది ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక లెజెండరీ క్యారెక్టర్ సార్ అది. అది చేస్తుంటే అంతే. అది వాడు బాగా చేశాడు, నేను ఒప్పుకుంటున్నా కదా, చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఇది క్రిస్పీ కార్న్ సార్, అన్ని మిక్స్ చేసి చాలా బాగుందండి. అసలు మీ దృష్టిలో రెస్టారెంట్ ఎలా పడిందండి? ఫస్ట్ యాక్చువల్గా ఇది నేను నా 3వ వీడియోనే ట్రైన్ రెస్టారెంట్ చేశాను సార్. ఇది చేసిన తర్వాత నాకు 10,000 సబ్స్క్రైబర్లు 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. అప్పుడు నాకు ఎంత అసలు 2,000 సబ్స్క్రైబర్లే. 2,000 సబ్స్క్రైబర్లు అప్పుడు కూడా నేను వచ్చి అడగగానే హ్యాపీగా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి చేసుకుంటాను. దట్టు పిల్లలకు బాగా నా ఇష్టం ఈ ప్లాట్ఫామ్ 65 అనేది. దట్టు ఇప్పుడు కూకట్పల్లిలోనే కాదు, ఇది కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కోంపల్లి, కొండాపూర్ 4 చోట్ల పెట్టేశారు. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మనకి లింక్ లో 4 స్టేషన్ అండ్ ఈ రోజు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్. అంటే నేను 2-3 వీడియోస్ చేసిన అప్పుడు టేస్ట్ చేయని ఇంకా కొత్త ఐటమ్స్ పంపించమంటే పంపించారు. బ్రదర్ వీటి పేర్లు ఇది వచ్చేసి మనకి హక్కా చిల్లీ చికెన్ అండి. హక్కా చిల్లీ చికెన్. అవును. నెక్స్ట్ ఇది అంగారా ముర్గ్ టిక్కా. అంగారా ముర్గ్ టిక్కా. అది వచ్చేసి మనకి చిల్లీ గార్లిక్ ప్రాన్స్ అండి. చిల్లీ గార్లా సార్? గార్లిక్ అంటే వెల్లుల్లి, మన వెల్లుల్లి ప్రాన్స్ అన్నమాట. ఏంటన్నా? అది వచ్చేసి మనకి కంజు పిట్ట రోస్ట్. కంజు పిట్ట రోస్ట్. అది సార్ అది వచ్చేసి మన ఫిష్ అండి, చిల్లీ ఫిష్ అది. చిల్లీ ఫిష్ ఏందండి నా ఏజ్ అవుతుంది మరి రాఘవ గారికి మళ్ళీ ఆయన ఫీల్ అవుతుంది. రాఘవ గారికి అదే కాంపిటీషన్ అన్నప్పుడు మొత్తం చేద్దాం. అది వచ్చేసి మనకి క్రిస్పీ పన్నీర్ కుర్కురేనండి. అది క్రిస్పీ పన్నీర్ కుర్కురే టేస్ట్ చేశాను సార్ కూడా. సార్ ఇదేంటి సార్? ఇది వచ్చేసి మనకి వెజ్ నగెట్స్ అండి. సారీ, వెజ్ నగెట్స్. అవునండి. ఫైనల్ గా అది వచ్చేసి కోడి ఫింగర్ చిప్స్ అండి. అది వెజ్ నగెట్స్. ఇవి వెజ్ నగెట్స్ అండి. మళ్ళీ ఆయన నేను తీసుకుంటా. అది ఇప్పుడు అన్ని కొత్త పేర్లు ఉన్నాయి మీరు చెప్తుంటే. అవునండి. కొత్త టేస్ట్లు ఉన్నాయి, కొత్త ఐటమ్స్. అవును, ఇక్కడ కస్టమర్స్ పెట్టడం కోసం మీరు ఏమైనా స్పెషల్గా ఎప్పటికప్పుడు తయారు చేయడం కోసం ట్రై చేస్తుంటారు? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ ఐటమ్స్ అన్ని మనకి దగ్గర స్టార్టర్ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుందండి. వేరే ఐటమ్ ఉందా లేకపోతే సార్ ఎవ్రీథింగ్ ఉందండి. మనకి మెయిన్ కోర్స్ ఉంది, దాని తర్వాత రోటీస్, కర్రీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. కొద్దిగా ప్లేస్ ఉంచుకోండి. ఉపవాసం ఉండి వచ్చేవాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్, అన్ని ట్రై చేయండి కంపల్సరీగా, అన్ని తినాల్సిందే. అవును సార్, ఫెస్టివల్ నడుస్తుందంట. అండ్ దట్టు ఏంటంటే సార్ ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ మనం చూస్తే క్రౌడ్ ఎలా ఉంది, బేబచ్చగా క్రౌడ్ ఉంది. మీరు ముందే ఎక్కడ టైట్ గా ఉంటారు, మొత్తం కూర్చున్నారు. ఫుల్ అయిపోద్ది అంతా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు కుక్కడపల్లి వచ్చినా ఇప్పుడు హెవీగా ఉంటుంది. కస్టమర్స్ వీడియో ఇష్టం లేక వాళ్ళు ఎక్స్టెన్షన్ కూడా చేశారు. అవునండి. పక్కన ఇంకా ఎంత సీటింగ్ వచ్చింది? మనది ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకొక 162 సీటర్ పెంచామండి. ఎంత సీటింగ్ అన్న? ఇది వచ్చేసి 185 సీటర్ అండి. 185+165 కూడా అదనంగా వచ్చింది. అవునండి. ఈ వీడియో చూసి ఎవరైనా మామూలుగా వస్తుంటే కనుక రష్ ఉందని ఫీల్ కాకుండా ఇంకా 150+ ఆల్మోస్ట్ 165 సీటింగ్ ఎక్స్ట్రా వచ్చిందంట. అటాక్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా వెయిటింగ్ కూడా చాలా తక్కువ అయింది ఇప్పుడు కదా. అవునండి, వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా తక్కువ అవుతుంది. వెయిటింగ్ కూడా తక్కువ అయిపోద్ది. దీన్ని ఆలోచించి వీళ్ళు ఇది పెట్టారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకే కాదు, మామూలుగా ఇంకా డిఫరెంట్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా డిఫరెంట్ సిటీస్ లో మీ యొక్క ఈ థీమ్ ని ఎంజాయ్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. ఇండియన్ రైల్వేస్ ఎంత పెద్దదో ఈ రైల్వేస్ కూడా అంత పెద్దది అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా ఎప్పుడు వచ్చినా కానీ సరదాగా ఒక వీడియో అంటే సరదాగా రా బ్రదర్ అని చెప్పి కొట్టేస్తా ఉన్నాడు మా బ్రదర్. మీకు కూడా సర్వేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మన టేస్టీ తేజ మా సబ్స్క్రైబర్స్ నుండి కూడా థ్యాంక్ యూ. ఇంకా మేము లేట్ చేయకుండా ఈ ఫుడ్ కాంపిటీషన్ కంటిన్యూ చేస్తాం. డెఫినెట్లీ కదా. మనకి ఇది ప్రజెంట్ మేము కుక్కడపల్లి బ్రాంచ్ లో చేస్తున్నామండి. అండ్ ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ కూడా అయింది, సీటే ఎక్స్టెన్షన్ చాలా ఉంది ప్లేస్ కూడా. నెక్స్ట్ మీకు కావాలనుకుంటే వచ్చేసి హ్యాపీగా మనం డైనింగ్ చేసేయచ్చు. ఇది లొకేషన్ ఎక్కడ ఉందో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ స్విగ్గీ అండ్ జొమాటో లింక్స్ కూడా ఇస్తాను. అన్న డైన్ అవుట్ ఉంది కదా మనకి, డైన్ అవుట్ కూడా ఉందండి. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అన్న? 15% నడుస్తుందండి. మీరంటే మా టేస్టీ దగ్గర ఏమైనా ఉందో లాస్ట్ లో అడిగి చెబుతాను. అదొకటే కాదండి, మన జొమాటో గోల్డ్ కూడా ఉంది. జొమాటో గోల్డ్ ఆఫర్ ఓకే, ఎన్న ఆఫర్ కూడా మొత్తం కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానన్న. ఇన్ని ఐటమ్స్ ముందు పెట్టి నేనైతే ఆగలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం వచ్చి మాకు ఈ ఐటమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉన్నాయని చెప్పినందుకు. నేను దీంట్లో ఫస్ట్ ఈ మురుగు టిక్కాను
ఇదేంటన్నా ఇది కౌంజు వేపుడా కంప్లీట్ రోస్ట్ అండి. కౌంజు పెట్ట రోస్ట్ అంటే దాన్ని రోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను. డెఫినెట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మీ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా తేజ బాయ్ని బీట్ చేసే వాళ్ళు దొరకలేదు. డెఫినెట్లీ మీరు బీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే నా 2 రోజుల ముందే అనుకుంటున్నాను కాబట్టి ప్లాన్డ్ గా వస్తున్నాను సడన్గా చెప్పిన సార్కి. ఓహో, మీకు పేపర్ లీక్ అవ్వలేదు అయితే ముందు. సార్. కానీ తేజ గారిని డామినేట్ చేయడానికి ఊడించడానికి నేను ట్రై చేస్తాను సార్. డెఫినెట్లీ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవసరమైతే మా ఫ్రెండ్స్ కూడా రప్పిస్తాను సార్ ఇక్కడికి. రాఘవ్ గారు మీరు ఎప్పుడు మామూలుగా ఇండస్ట్రీకి ఎప్పుడు చేస్తారు? 2001 లో వచ్చాను. 2001 సార్ నిజం చెప్పండి సార్. నిజంగానే మరి బ్లాక్ అండ్ వైట్ సినిమా టైంలో వచ్చినట్టు కనబడుతున్నాను. యాక్చువల్గా నేను మిమ్మల్ని నవ్వుతూ బతకాలని ప్రోగ్రామ్ జెమినీ టీవీలోనా, అదేనా సార్ ప్రోగ్రామ్? నేను ఫస్ట్ అక్కడ చూశాను మిమ్మల్ని, చాలా సూపర్. అప్పటి నుంచి ఐ మీన్ నేను ఎప్పుడైతే మళ్ళీ జబర్దస్త్ చూసాను, ఎప్పుడు చూసినా ఇప్పటికీ అలాగే. సార్ మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి సార్. ఎక్కువగా ఇది అమ్మాయిలు అడుగుతారు క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. రాఘవ్ గారు బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పండి సార్. ఇదే ఇవన్నీ తింటూ ఉండడం, ఎప్పటికప్పుడు బాగా హెల్దీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అని కాదు, అంటే ఎప్పుడు హెల్తీగా తినాలి. ఎవరైనా తినేటప్పుడు కరెక్ట్గా మూడ్ బాగున్నప్పుడు ఎప్పుడు ఏం తినాలనుకుంటే తినేస్తుండటమే. యాక్చువల్గా ఇప్పుడు మూవీ గురించి వస్తే మాత్రం ప్రెసెంట్ ఏ మూవీ చేస్తున్నారు ఏంటి అంటే నాకు తెలిసింది ఒక మంచి మూవీలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారని తెలిసింది. ఆ మూవీ ఏంటి, ఆ మూవీ విశేషాలు ఏంటి నాతో పాటు మా వాళ్ళకి కూడా చెబుతారా? తప్పకుండా. నేను ఇందాక మీరు జెమినీ స్టార్ట్ చేశారు కదా, బాగుంది. నాకు మంచి వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి అది. నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ ఒక ట్రైనింగ్ లాగా. అంతకంటే ముందు నా కెరీర్ స్టార్టింగ్ ఈటీవీలో విధి సీరియల్తో. విధి సీరియల్ సీరియల్ కూడా చేశారు సార్ మీరు? స్టార్టింగ్ వస్తేనే అందులో అవకాశం వచ్చింది నాకు. మీరు ఫస్ట్ స్క్రీన్ మీద కనబడింది ఐ మీన్ విధి సీరియల్. విధి సీరియల్. ఆ తర్వాత దూరదర్శన్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం, అలా తిరుగుతూ చేస్తున్న క్రమంలో నాకు మీరు వచ్చిన నవ్వు నవ్వించు ప్రోగ్రామ్ అవకాశం అది కూడా చేసేవాడిని. ఆ తర్వాత నవ్వు నుంచి ఎప్పుడైతే చేస్తున్నానో నాకు మెల్లిగా ఇంకా సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. నేను సినిమా ఆఫీసులకు వెళ్ళడం, తిరగడం, ఆ తర్వాత అవకాశాలు రావడం, అలా సినిమా చిన్న చిన్న కామెడీ వేషాలు చేసుకుంటూ అలా వస్తున్నాను. కొన్ని మంచి మంచి ఆఫర్లు ఉంటాయి, మంచి అవకాశాలు ఉంటాయి. కొన్ని కొద్దిగా అంటే మంచి గుర్తింపు వస్తుంది మనకు. కొన్ని చిన్న వేషం చేసినారే పలానా సినిమాలో పలానా క్యారెక్టర్ కదా అని చేస్తుంటే అలాంటివి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చేసుకుంటూ వచ్చే క్రమంలో రీసెంట్గా వచ్చిన టైం ఏంటంటే ఒక డైరెక్టర్ గారు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి, ఆయన అసలు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే, అశ్విన్ కృష్ణ అని ఇండస్ట్రీలో ఉన్నారు. గోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశారు. కుర్రాడే చేసి ఓ మంచి కథ అనుకుంటున్నాను, ఓటీటీకి మాత్రం అనుకుంటున్నాను, డైరెక్ట్ ఇంకా అప్పుడే అనుకోవట్లేదు. అంటే కొత్త డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా దొరకాలి కదా, మంచి హీరో కూడా దొరకాలి వాళ్ళకి. ఆ క్రమంలో నేను ఓటీటీకి అనుకుంటున్నాను, ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే తప్పకుండా. ఆయన ఫస్ట్ మా పరిచయం విచిత్రంగా జరిగిందండి. హైదరాబాద్ వచ్చి నా పేరు ఇలాగా సినిమా చూసినండి, నేను ఒక సినిమా చేస్తున్నాను, మిమ్మల్ని ఒక మెయిన్ క్యారెక్టర్ అనుకున్నాను. నాకు ఎప్పుడు ఉండే కోరిక ఏంటంటే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ కావాలంటే కథ అనుకునేటప్పుడే నన్ను అనుకుంటే నాకు బాగుంటుంది. నాకే కదా అంతేకండి, మనం డైరెక్టర్ గారు మైండ్లో ఉండాలి. కథ అనుకున్నప్పుడు ఎస్ ఈ క్యారెక్టర్ ఇతను అనుకున్నాం అన్నప్పుడు మనం ఎదిగినట్టు లెక్క, మనం ఇంకా ఎదుగుతున్నట్టు లెక్క, ఎదగడానికి ఒక ఆధారం దొరికినట్టు లెక్క, ఇంకా బాగుంటుంది. అప్పుడు మనం ఒక ఆర్టిస్ట్గా మనకు పేరు ఉన్నట్టు లెక్క. అలా ఎదగాలని అనుకున్నాను. ఇంకా ఆయన వచ్చి నేను ఒక క్యారెక్టర్ అనుకున్నానండి, అంటే చాలా వింటుంటాను, ఎక్కడ మన అనుకునే అంత సీన్ ఎక్కడ ఉంది మనకి అనుకునే ఫీల్ అయ్యాను. సో అలా అనుకుని నన్ను పిలవడం, నేను ఎక్కడ క్లబ్కి వెళ్ళాలని వెళ్ళి కలిసా. ఆయన వచ్చి రాగానే ఒక ఫైలు అన్నీ కథలన్నీ పెట్టి స్టోరీ చెప్తానండి. అక్కడికి నాకు చిన్న ఇబ్బంది. నాకు స్టోరీ పెట్టండి అంతవరకు మనం చేసి అంటే రేపు డేట్ ఉందా, ఓకే షూటింగ్ ముందు వచ్చేది. అది ఏ క్యారెక్టర్ డైలాగ్ ఏంటి కూడా అడిగే స్థాయి కానీ నాకు అనిపించలేదు. అప్పటికి లేదు, ఇప్పుడు కూడా మనకి చాలా సినిమాలు కావాలి కదా, ఏమండి 13వ తారీఖు షూటింగ్ అంటారు. మనం మెల్లిగా వాళ్ళని మెల్లిగా ఒబీడియంట్గా సార్ అది ఏ క్యారెక్టర్ సార్ అని అడుగుతాం, తెలుసుకున్నాం. ఎందుకంటే అది ప్రిపేర్ అవ్వాలి కదా, మనం ఆ క్యారెక్టర్ తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఏం చేయాలి, ఆ డ్రెస్సింగ్గా లేకపోతే బాగా చేయడానికి వస్తుంది, ఎలా ఉండాలి. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే వాళ్ళు ఆఫీస్ గురించి చెప్తారు. కొన్ని షూటింగ్స్ 13వ తారీఖు షూటింగ్ ఉందన్నారు తప్ప క్యారెక్టర్ అనేది చెప్పలేదు. అంటే వాళ్ళకున్న దాంట్లో 100 క్యారెక్టర్లో మనకి ప్రతి క్యారెక్టర్ చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లవారిపోతుంది, సినిమా పూర్తి అప్పట్లేదు. కథ చెప్పారండి, నా క్యారెక్టర్ చెప్తుంటే ఆయన చెప్పి ఫస్ట్ టైం నేను ఒక సినిమా కదా అలా వినడం, సినిమా చూసుకుని అంత పని చేశాడు. అంత నీట్గా చెప్పాడు నాకు. అయినా చెప్పి ఇది ఓటీటీకి అనుకుంటున్నాము, ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇన్స్పిరేషన్ కోసం దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళక చేశాను. నేను ఈ క్యారెక్టర్ చేస్తాను నేను కూడా అడిగా, ఎందుకంటే మన కాదని ఎక్కడికి కూడా వెళ్ళిపోద్దని నా పోయి క్యారెక్టర్ త్రూ అవుట్ క్యారెక్టర్. అలాగని ఒక హీరో క్యారెక్టర్కి పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్లో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ టచ్ చేశారు అనమాట.
సో మన కొద్దిగా ప్రూవ్ చేసుకోవడానికి మంచి క్యారెక్టర్ వచ్చింది, చేద్దాం. ఇలాంటి క్యారెక్టర్ జనరల్గా ఈ మధ్యకాలం ఎవరంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటారు అది. సో మనకు చంద్రబాబు ఇలాంటి క్యారెక్టర్ చేద్దామని నేను పట్టుబట్టి అడిగా, అన్నారు. అయింది. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ లాక్డౌన్ వచ్చేది కొన్ని నాకు కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వస్తే 14 రోజులు లీవ్లో ఉండిపోవాలి ఇంట్లో. ఎలాగరా బాబు, సినిమా స్టార్ట్ అయ్యాకానీ ఎలాగ వచ్చింది, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పోతే అనుకున్నాను. డైరెక్టర్ గారు చెప్తే పర్లేదు అంటే నేను 14 రోజులు వెయిట్ చేస్తాను, మీకు ఒక మిగతా వర్క్ చేసుకుంటుంటాను, మీరు రాగానే మీకు ఎదురుగా మీ క్యారెక్టర్ మీదే చేద్ది అని మళ్ళీ అన్నారు. వేరే వర్కులు చేసుకుంటాను, నా క్యారెక్టర్ ఉంచారు. సో నాకు నెగిటివ్ రాత తగ్గింది. ఇది నెగిటివ్ వచ్చిగానే మన్నాడు బయలుదేరి కాకినాడ ఆ చుట్టుపక్కల చాలా చక్కగా బ్యూటిఫుల్ మూవీ అనేది. చాలా బాగా మంచి టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. దీని పేరు పన్నీరు క్రిస్పీ టిక్కా అని చెప్పారు. ఓకే డన్ అండి. మన రాఘవ్ గారు నటించిన మూవీ డైరెక్టర్ అండ్ ఆ మూవీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేసిన సార్ మీరే డైరెక్టర్ గారి పేరు మేడం పేరు చెప్పేస్తే మనం ఇన్వైట్ చేద్దాం. అదే అశ్విన్ కృష్ణ గారు అండి డైరెక్టర్ గారు. అండ్ శివన్య అని ముంబై ఆర్టిస్ట్. ముంబై తెలుగు రాదా సార్? తెలుగు కొంచెం వస్తుందేమో. నాకు అదే కావాలి, నాకు హిందీ కొంచెం వచ్చు కాబట్టి మేము మాట్లాడుకుంటాం. ఓకే, అలా మేనేజ్ చేస్తారా? ఓకే రండి మేడం. సార్ రండి సార్. హాయ్ సార్, వెల్కమ్. ఓకే మేడం రాగానే కౌంజు రోస్ట్. యు నో కౌంజు? కౌంజు పిట్ట. Konzu pitta. Is it a dish? ఎస్ మ్యామ్. బిగ్ డైరెక్టర్ గారు ఎందుకు వచ్చారు మీకు మేడం? మేడం తుమ్ వై ఆతా. He called me. Who? 4 days. He's not picking up my call only. It's been 4 days. ఏమండి చూసారు రాఘవ్ గారు సిగ్గుపడుతున్నారు. He called me, come. I came from Mumbai. 4 days. He's not picking up my call. రమ్మన్నారంట ముంబై నుండి. అమ్మాయి అయితే పట్టించుకోవట్లేదంటే ఎందుకు? ఆవిడ చాలా బిజీ అయిపోయారండి. ఇక్కడ వేరే తమిళ తెలుగు మూవీ చేయడానికి వచ్చారు. అయ్యో లయర్ తెలుగు. వింటున్నారా? లేకపోతే చూస్తున్నా. మా ఇంటికి చెప్తున్నారండి మా ఆవిడకి. సిక్కిస్తుంది నీతో ఉంటే డైరెక్ట్ గా ఒక ఆడపిల్ల చెప్పింది ఏమని, ముంబై నుండి నన్ను పిలిచి నాతో మాట్లాడతలేదు, నాతో సార్ స్వప్నారా సార్ మేడం మీరు నాన్ వెజ్ తింటారు కదా, కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. ఇది కుమ్ముతూ మనం మాట్లాడదాం. What bird it is now? ఇట్ ఈస్ హన్ను మేడం. చికెన్ కుకురుకు కుక్కర్. యు ఈట్ ఫ్రాన్స్ నాట్ దట్ ఫ్రాన్స్. ప్రాన్స్. ప్రాన్స్ దా. That's it. One. మేడం యు విల్ డైట్. యాక్చువల్లీ ఐ విల్ డేట్. No. Try చేస్తున్నాను. హైదరాబాద్ లో డైట్ వర్కౌట్ అవ్వ, ఓన్లీ ఫైట్లే. That's why I said try చేస్తున్నాను. ఇది కూడా మేడం. Thank you. అబ్బా ప్రేమతో ఇస్తున్నారు చూసారండి. ఏమండి మీరు వెజ్జా? ఏమండి He's a vegetarian. మామూలుగా ఫ్రెండ్కి ఇచ్చారండి, మీరు జామ్గా ఇస్తున్నారంటే మీ ఇద్దరం కలిసా? సార్ మన ఇద్దరం కాదు, వీళ్ళిద్దరం అంట. అడ్రస్ కి పలానా అడ్రస్ కి తీసుకెళ్ళండి అని అడిగింది. Who invited you here, మేడం? రాఘవ్ గారు తెలుసుకోవాల్సిందే. రోజా గారు ఆడ ముందునా? రోజా గారికి మళ్ళీ ఆవిడకి తెలిసిన ఆవిడ చిత్త కొడతారు పట్టుకుని. వీడు జబర్దస్త్లో ఇలా అమాయకంగా యాక్ట్ చేస్తాడు, బయట సార్తో యాక్టింగ్ చేసినప్పుడు బాగుందా, సార్ కటింగ్ చేసినప్పుడు బాగుందా? Very tough question. Acting. బలవంతంగా చెప్పారు. ఓకే ఆవిడ మనసులో ప్రతింగ్ ఉంది, నాకు అర్థమైంది. What is naturally acting only. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేనైతే కౌజు పెట్ట తినేసానండి. కౌజు పెట్ట బీభత్సంగా స్పైసీగా ఉంది. అవును, పెట్ట బాగుంది, కనిపిస్తుంది. ఏ పెట్ట సార్? అదే మీరు ఏ పెట్ట గురించి మాట్లాడుతున్నారు అర్థమైంది మాకు, జనాలకు కూడా అర్థమైంది. సార్ రేపు కౌజు పెట్ట తిన్న కౌజు పెట్ట గురించి పక్కన ఉన్న పెట్ట గురించి కాదు. అదే బర్డ్ గురించి మాట్లాడుతున్నారు, బ్యూటిఫుల్ బర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు, బాగుందని చెప్పారు. అర్థమైంది నాకు. మీరు తెలుగులో ఇదే ఫస్ట్ టైం, ఫస్ట్ మూవీ మీకు? లేదు. అంతకుముందు Gully Gang. There's another one, Poison. It's releasing next month. Yeah. It's coming next month. మామూలు మీరు ఎక్కడి నుంచి మేడం ప్రాపర్? I'm from Dehradun. Dehradun? Uttarakhand. No, it's I think Agra. Taj Mahal there only na. So all North India is not same. It's mountains. Only Taj Mahal will be there na. You are looking like Taj Mahal. Oh, that is so sweet. బాగుంటుంది నిన్ను తాకితే. సరే ఏదో ఒకటి ఊపిలో. See, he's getting jealous, right? Now you see? See? The expression changed. Anna, you're doing this from last 4 days with me. మేడం Not picking up my call. ఈసారి రాఘవ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా నెంబర్ ఇస్తాను, నాకు ఏం కాదు.
యాక్చువల్లీ ఐ విల్ దేర్ నా Okay, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ Promise? నెంబర్ తీసుకున్నాను వెళ్ళేటప్పుడు లేదు, చూడండి సార్ మీరు నెంబర్ తీసుకున్నాను, ఫోన్ తీసుకోమన్నారా? తేజ గారు మంచి వ్యక్తి అనుకున్నాను సార్. మీరు ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటారా? I love it. Spicy food. ఇన్ మై విలేజ్ ఆల్ కాల్ మీ as స్పైసీ ఫుడ్ మ్యామ్. I can figure out why. అవును సార్, మన ఇద్దరం బయలుదేరదాం. ఇద్దరు స్పైసెస్ నేను రాను, నాకు భయం ఉంది. ఎక్కడ ఉండే తను వాచ్ చేస్తుంటాను. రాఘవ్ గారు రారంట. ఓకే డన్ మ్యామ్. రాఘవ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ Amazing. Like we worked four days. Like mostly I'm shooting with him only. Parvati Sim Garu ke sath very few scenes. Mostly I'm shooting with him only, and it's a very nice family thing. And ఫ్యామిలీ అయిపోయారా సార్ అప్పుడే? he actually helped me with me Telugu ka shot karne ke liye. Whatever Telugu dialogues I had, तो वो बहुत बड़े थे. So he helped me to short it up. And they're like, okay, do this only. This is okay. Do this. హిందీ ఏమైనా నేర్పించారా సార్కి మీరు? Hindi. He. లేదు, మేము మనసుతో మాట్లాడుకున్నాం. I told him to learn. He said he will. Because of you. Yeah, because I learned Telugu for him. సార్, శివజీ గారి గురించి చెప్పాలంటే చెప్పండి సార్. తెలుగు రాకపోయినా సరే, ఎంత టైం అయినా సరే, నైట్ అయినా సరే చాలా డెడికేషన్గా వర్క్ చేశారండి. తెలుగు డైలాగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే విని నేర్చుకుని షార్ట్ ఓకే కదా మళ్ళీ చికాకు లేకుండా విసుగు లేకుండా చేసేవారు అట్లా. Thank you so much. It's because of the team. Team has supported me so much. రాఘవ్ గారు అయితే ఒక సీన్ మేము పెట్టుకున్నాం, 3 pages సీన్. 3 pages సీన్ సింగిల్ టేక్ లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా చేశారు. జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడ Yeah. అంత పెద్ద స్కిట్లు మర్చిపోకుండా 15 నిమిషాలు 20 నిమిషాలు ఆపకుండా చేసేస్తారు. అది ఎక్స్పీరియన్స్ అన్నాం. అండ్ జబర్దస్త్ మన స్కిట్లు అంటే 10-12 పేజీలు ఉంటాయి ఒక్కొక్క స్కిట్. రాఘవ్ మొత్తం అయితే ఈ మూవీ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సార్. మంచి ఎక్స్పీరియన్స్. ఎలాగంటే డైరెక్టర్ గారు అందరినీ ఇన్వాల్వ్ చేసేవారు. ఆయన కథ అనుకున్నప్పుడు మా కథ చెప్పడం, నాకు కథ చెప్పడం, నాకు ఫస్ట్ టైం అలా కథ చెప్పడం, క్యారెక్టర్ చెప్పడం నచ్చి నాకు ఆయన అవకాశం ఇవ్వడం. అక్కడికి వెళ్ళాక అందరూ ఇప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సినిమా గురించి గట్టిగా ఆలోచించారు. డైరెక్టర్ గారు ఆయన ఇంకా బాధ్యతగా చూసి డైరెక్టర్ గారు చాలా బాధ్యతగా చేసేవారు సినిమాని. అలాగే డిఓపి గారు లక్ష్మీకాంత్ గారు. యా, మొన్న మన హీరోయిన్ గారు కూడా చెప్పారు లక్ష్మీకాంత్ గారు గురించి. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదండి. అలాగే హీరోయిన్ స్వాతి దీక్షిత్. వీళ్ళు ముఖ్యంగా హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ డిఓపి కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఒక 10 నిమిషాలు షార్ట్ ఆపి డిస్కషన్ చేసి సీరియస్గా పెరిగిపోతుండేది. నాకు భయం వేసేది, ఏంటి మిగిలి ముఖ్యంగా ఆపేస్తారంటే రాక మంచి అవకాశం వచ్చింది నేను ఫీల్ అయ్యేవాడు. అది అలా కాదు, ఇలాగే ఉండాలంటే ఇలా కాదు అలాగా. మొత్తానికి డైరెక్టర్ గారు అనుకున్నట్టు అంటే ఇన్వాల్వ్ అయ్యేవారు. అందరూ కూడా వర్క్ చేసి అనుకున్న షార్ట్ రావడం కోసం చేసేవారు. ఏంటి సార్ పులావ్? ఏం పులావ్ సార్? ఏమో తెలియదు. కాజు పులావ్. కాజు పులావ్, ఎస్ వెజ్ కాజు పులావ్. మేడం ఇప్పుడు నాకు ఐ లవ్ యూ లాంటి షౌటాలు ఐ విల్ నాట్ లైక్ ఇట్. ప్లీజ్ ట్రీట్ మీ యాజ్ ఎ ఫ్రెండ్ మ్యామ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ మీ. You are my friend already. I am single, ready to mingle with anyone మ్యామ్. చాలా సెకలు ఉన్నారా నీలో? लड़की चाहिए या सिर्फ लड़की ही चाहिए? लड़की ही चाहिए. దట్టు మీలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది. ఒకటేలే నువ్వు నేను ఒకటేలే. Single, ready to mingle యా. with anyone. No, anyone. You only said I anyone. like said that. No, You said anyone. with a girl like you, madam. You should mention. No need to. I feel anyone, then so many offers will come for you. యాక్చువల్లీ వెళ్ళిపోయే లోపల మీరు నాకు ప్రపోజ్ అట్లాంటి చేసి ఏమైనా ఉంటే వీడియో అయిపోయినాక చెప్పండి. ఇఫ్ యూ టెల్ బిఫోర్ మీన్స్ ఐ హ్యావ్ టు థింక్ నా. Yeah, of course. మాట్లాడుకోవడం అయిపోయిందండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయిపోతే మన నలుగురు మాట్లాడుకున్నాం. Raghav garu get jealous if anyone talks to me. అర్థమైపోతుంది నాకు అది తెలిసిపోయింది. ఓకే డన్. హ్యావ్ ఇట్ మ్యామ్. మన స్టార్టర్లు అయితే ఈ స్టార్టర్ల ఫెస్ట్ మాత్రం ఎరగేస్తారు మన ప్లాట్ఫామ్ 65 దట్టు కూకట్పల్లిలో. This is nice. ఇప్పుడు మనం పులావ్ యాక్చువల్గా ఎప్పుడు నాన్ వెజ్ తింటున్నా అన్నారు కాబట్టి నాగారి దగ్గర ఫస్ట్ టైం వెజ్ ట్రై చేస్తున్నా, దట్టు కాజు పులావ్. But it's yummy. చాలా బాగుంది. పులావ్ కాజు తిన్నారు కదా? అవునండి. ఫేవరెట్ అన్నీ బాగున్నాయి సార్. పులావ్ బాగుంది. అన్ని ఐటమ్స్ Vegetarian. చాలా బాగుంది. మేడం మేము తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుందా?
Is it? Are you able to understand? Yeah. Huh? అమ్మో జాగ్రత్త No, you are speaking very fast. Otherwise, I can understand. వై బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ మీకు అర్థం కాకూడదు కదా అందుకని. ఇఫ్ యూ అండర్స్టూడ్ యూ విల్ పిక్ మీ. ఈ సినిమాలో అలా నేను ఇంటికి వచ్చి కాఫీ అడిగితే కాఫీ, టిఫిన్ అడిగితే టిఫిన్, ఇలా తీసుకుని వెళ్ళిపోతుంటా ఆవిడ దగ్గర నుంచి. ఒక సిచ్యువేషన్లో నా పరిస్థితి బాగుండదు, అందరు నన్ను తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటానని తర్వాత చూడవచ్చు, స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. అప్పుడు ఊరందరూ నన్ను తిట్టుకుంటారు, ఓకే ఇంట్లో ఉన్న ఈవిడు కూడా నన్ను తిట్టుకుంటారు. వై చూసుకోండి రాఘవ్ గారు. అంటే అంతవరకు కాఫీ సెట్కి నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఆవిడ పని చేసుకుంటే తప్ప నేను పక్కన మాట పట్టించుకోవాలి. అసలు చాలా బాగా చేసింది ఆవిడ. మీకు He asked me to. టు డూ ఇట్. చాలా బాగా చేసింది. సో మరి అయితే మీరు ఇంప్రెస్ అయిపోయారు మేడం గారి పెర్ఫార్మెన్స్. కాలం ఇక్కడ ప్లాట్ఫామ్ చూసిపోయిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినుకుంటూ హ్యాపీగా మన గమ్మత్తు మూవీ చూడొచ్చు. మన సార్ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే రాఘవ్ గారు ఇప్పటిదాకా చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మాట్లాడిన దానికి అండ్ దట్టు ఫస్ట్ మూవీ అయినా కదా మేడం చాలా ఇంప్రెసివ్గా, అంటే రాఘవ్ గారు మేడం పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్ అయిపోయారంటే మీరందరూ ఇంప్రెస్ అయిపోతారు. బేసిక్గా ఇక్కడ నేను ఎప్పుడో ఇంప్రెస్ అయిపోయాను. ఇకపై ఓన్లీ యు అండ్ మీ. అండ్ ఫైనల్ గా నా తరపున మా టీం తరపున గమ్మత్తు మూవీ టీమ్ కి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే మా టేస్ట్ దగ్గర వచ్చి అసలు టేస్ట్ చేసినందుకు. అండ్ ఈ మూవీ రిలీజ్ అవ్వగానే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. మత్తు అంట, దమ్ ఇక్కడ ఉంది, మత్తు ఎక్కడ ఉంది, మరి ఎక్కడ. ఓకే డన్ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్ బాయ్.